హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూద్దాం. దీనిపైన 23-24లో జరిగిన ఏపీపీఎస్సీలో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1989లో క్రియేట్ చేశారు. ఇది టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుంది అంటే 353.62 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా ఏంటి అంటే సైకస్, కామాక్షి, సాల్ ట్రీ, ఈస్ట్ ఇండియన్ శాండల్వుడ్, రెడ్ శాండర్స్, ఈస్ట్ ఇండియన్ కాక్ స్ట్రీప్ ట్రీ, పీపల్ ట్రీ ఎక్సెట్రా. ఇవన్నీ ఫ్లోరా. అండ్ ఫానా ఏంటివి అంటే పెయింటెడ్ గ్రాస్ హోపర్, ట్రీ ఫ్రాగ్, గోల్డెన్ గెక్కో, గ్రే హార్న్బిల్, స్లెండర్ లారిస్, లెపార్డ్, స్లాత్ బీర్, మౌస్ డీర్, 4 హార్న్డ్ యాంట్లోప్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే ఫ్లోరా అండ్ ఫానా అన్నమాట. అండ్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ నేషనల్ పార్క్. అండ్ లార్డ్ వెంకటేశ్వర పేరు మీద దీనికి ఆ పేరు పెట్టారనమాట, వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని. ఇక్కడ మనకి చాలా ఎండేంజర్డ్ అండ్ రేర్ స్పీసీస్ కనిపిస్తాయి. అండ్ ఎండమిక్ టు దిస్ రీజన్ అంటే ఎండమిక్ అంటే అవి అక్కడ తప్ప మనకి ఇంకా వేరే ఏ రీజన్లో కనిపించవన్నమాట. అలాంటి స్పీసీస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్. దీని లొకేషన్ ఎక్కడ అంటే ఇది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 2005లో క్రియేట్ చేశారు. ఇది ఎంత ఏరియా కవర్ చేస్తుందంటే 2.39 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. అండ్ దీన్నే రామేశ్వరం నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా ఏంటి అంటే ఫ్లోరా వచ్చేసి సిసో ట్రీస్, క్యూక్లిప్టస్ ఫారెస్ట్, షీసమ్, హెయిరీ క్రాస్బెర్రీ, గర్మర్, ఆస్ట్రేలియన్ కౌ ప్లాంట్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే ఫ్లోరా అనమాట. ఫానా వచ్చేసి బుల్ ఫ్రాగ్, రసల్స్ ఎర్త్ బో, రసల్స్ వైపర్, స్పాటెడ్ డీర్, కామన్ ముంగూస్, బ్లాక్ నాప్డ్ హెయిర్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే ఫ్లోరా అండ్ ఫానా అనమాట. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి సెంట్రల్ ప్లెయిన్స్లోని వెలిగొండాస్, పాలకొండాస్, లంకమలైస్ అండ్ ఎర్రమలైస్ అనే హిల్ రేంజెస్ మధ్యలో ఈ నేషనల్ పార్క్ అనేది సిచ్యువేట్ అయి ఉందన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్లోనే స్మాలెస్ట్ నేషనల్ పార్క్. ఏది అంటే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్లోనే స్మాలెస్ట్ నేషనల్ పార్క్. నెక్స్ట్ పాపికొండ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందంటే ఏలూరు డిస్ట్రిక్ట్ అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ దగ్గర పాపి హిల్స్లో ఈ నేషనల్ పార్క్ ఉందన్నమాట. ఇది ఎప్పుడు క్రియేట్ చేశారంటే 2008లో క్రియేట్ చేశారు. అండ్ టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందంటే 1012.85 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఇది ఏపీలోని లార్జెస్ట్ నేషనల్ పార్క్. స్మాలెస్ట్ ఏది రాజీవ్ గాంధీ, ఇది లార్జెస్ట్. ఫస్ట్ ఏది వెంకటేశ్వర నేషనల్ పార్క్. అండ్ ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా చూద్దాం. ఫ్లోరా వచ్చేసి పిస్తల్, ఇండియన్ కినో, ఇండియన్ లారెల్, హల్దు, బూట్యా, మ్యాంగో అండ్ యాక్సిల్వుడ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే ఫ్లోరా అనమాట. అదే ఫానా వచ్చేసి జంగిల్ ఫౌల్, పైథాన్, కింగ్ కోబ్రా, మానిటర్ లిజార్డ్, చామిలియన్, ఫ్రెష్ వాటర్ క్రొకడైల్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించే మేజర్ ఫానా అనమాట. సీరియా, ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, చామిలియన్, మానిటర్ లిజార్డ్ ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించే ఫానా. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లోనే లార్జెస్ట్ నేషనల్ పార్క్. స్మాలెస్ట్ మనం ఇందాక చూసాం కదా, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ స్మాలెస్ట్. ఫస్ట్ వచ్చేసి వెంకటేశ్వర నేషనల్ పార్క్. అండ్ 2016లో బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ నేషనల్ పార్క్ని ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాగా డిక్లేర్ చేశారనమాట, రికగ్నైజ్ చేశారు. అండ్ మనకి నేషనల్ పార్క్లో కంచుమేక అనే ఒక కైండ్ ఆఫ్ గోట్ కూడా ఇక్కడే ఒరిజినేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఆంధ్రప్రదేశ్లోని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో టోటల్ ఎన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయంటే 13 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. సో అందులో ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే నెల్లపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే నెల్లూరులో ఉంది, ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1976లో. ఇది టోటల్ ఎంత ఏరియా కవర్ చేస్తుందంటే 4.58 స్క్వేర్ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే కిక్కర్, బబుల్, లెబెక్ ట్రీ, పల్మిరా పామ్ అండ్ సెసుడు ట్రీ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా అనమాట. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫానా ఏంటి అంటే స్కార్పియన్ ఫిష్, క్యాట్ ఫిష్, గ్రే పెలికన్, బ్లాక్ బిటర్న్, శాండ్ పైపర్, ఇండియన్ పిట్టా, లోటన్స్, సన్బర్డ్, జాకల్, బ్లాక్ నీప్డ్ హెయిర్, జంగిల్ క్యాట్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించే మేజర్ ఫానా అనమాట.
అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే నెలపట్టు విలేజ్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. నెలపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది నెలపట్టు విలేజ్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లోనే స్మాలెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏంటి అంటే నెలపట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదే స్మాలెస్ట్ నేషనల్ పార్క్ ఏది? రాజీవ్ గాంధీ. ఫస్ట్ నేషనల్ పార్క్ ఏది ఆంధ్రప్రదేశ్లో? వెంకటేశ్వర నేషనల్. నెక్స్ట్ కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే ఏలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1953లో. అండ్ దీని యొక్క టోటల్ ఏరియా ఎంత? 308.55 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే స్వాంప్ క్యాబేజ్, క్యాంకాంగ్, డక్ లెట్యూస్, బల్రష్, బబూల్, రెయిన్ ట్రీ అండ్ మెస్కట్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా అనమాట. మేజర్ ఫానా ఏంటి? గ్రే పెలికన్, పెయింటెడ్ స్టాక్స్, పర్పుల్ మోరన్, గ్లాసీ ఇబిస్, మార్బుల్ టీల్ ఎక్సెట్రా. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించే ఫానా అనమాట. అండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి కొల్లేరు లేక్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ మన కంట్రీలో కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కొల్లేరు లేక్. అండ్ కొల్లేరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి వన్ ఆఫ్ ద రామ్సర్ సైట్ అనమాట. నెక్స్ట్ పులికట్ లేక్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడ ఉందంటే తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1976లో. టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందంటే 600 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే వెల్డర్, బుల్లెట్ వుడ్, మిల్కీ మ్యాంగ్రూవ్, ట్రయోడియా ప్లాంట్ ఎక్సెట్రా. అండ్ మేజర్ ఫానా ఏంటి అంటే బర్డ్స్ లైక్ ఫ్లమింగో, పియర్డ్ అవోకేట్, మార్ష్ హ్యారియర్, రుఫస్ టర్టిల్ డో, ఎల్లో థ్రోటెడ్ స్పారో ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా అనమాట. పులికాట్ లేక్ మన కంట్రీలోనే సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్ అనమాట. ఫ్లమింగోస్ గ్రేట్ ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి పులికాట్కి అక్టోబర్లో వస్తాయి అండ్ ఏప్రిల్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడుందంటే కాకినాడ డిస్ట్రిక్ట్లో ఉంది. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1978లో. టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందంటే 235.70 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే బకావ్ మిన్యాక్, రెడ్ మ్యాంగ్రూవ్, ఇండియన్ మ్యాంగ్రూవ్, యాపిల్ మ్యాంగ్రూవ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకి కనిపించే మేజర్ ఫ్లోరా అనమాట. అండ్ ఫానా ఏంటి అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్, బ్లాక్ క్యాప్డ్ కింగ్ ఫిషర్, సాల్మన్, అరబ్ బటర్ఫ్లై, ఫిషింగ్ క్యాట్, ఫిడ్లర్ క్రాబ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫానా. నెక్స్ట్ రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే కర్నూలు, నంద్యాల, ప్రకాశం డిస్ట్రిక్ట్స్. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1978లో. అండ్ దీని యొక్క టోటల్ ఏరియా ఎంత అంటే 2131.31 స్క్వేర్ కిలోమీటర్స్. దీన్ని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని పిలుస్తారు. అండ్ వెజిటేషన్ ఏంటంటే సదర్న్ ట్రాపికల్ మిక్స్డ్ ఫారెస్ట్. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటంటే టేక్, crocodile bark tree, axlewood, మంజునాథ్, పిట్సల్, ఇండియన్ బ్లాక్వుడ్ ఎక్సెట్రా. ఇవి ఫ్లోరా. అండ్ ఫానా ఏంటంటే టైగర్, లెపర్డ్, వైల్డ్ డాగ్, గోల్డెన్ జెకల్, ఉల్ఫ్, సాంబర్, చిరల్ అండ్ వైల్డ్ బోర్. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫానా అనమాట. రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీనే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అని పిలుస్తారు. అండ్ తర్వాత 1992లో దీనికి రాజీవ్ గాంధీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని పేరు మార్చారనమాట. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట. ఇది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. అండ్ 1983లో దీన్ని ప్రాజెక్ట్ టైగర్ కింద రిజర్వ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నెక్స్ట్ శ్రీలంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఎక్కడ ఉందంటే వైఎస్ఆర్ కడప అండ్ ఎస్పీఎస్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో. అండ్ ఇయర్ ఆఫ్ క్రియేషన్ ఎప్పుడు అంటే 1988. టోటల్ ఏరియా ఎంత అంటే 464.42 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే రెడ్ శాండర్స్, శాండల్వుడ్, జామున్ ట్రీ, వైల్డ్ మ్యాంగోస్, బ్యాంబూ ఎక్సెట్రా. అండ్ ఫానా ఏంటి అంటే బుల్ ఫ్రాగ్, ఇండియన్ కోబ్రా, గ్రీన్ వైన్ స్నేక్, నైట్ జార్, గ్రే ఫ్రాకోలిన్, గ్రే హార్న్బిల్, ప్యాంథర్, జెకల్, స్లాత్ బేర్ అండ్ చింకారా ఎక్సెట్రా. ఇవన్నీ ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా అనమాట. నెక్స్ట్ రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే నంద్యాల డిస్ట్రిక్ట్. ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1988లో. టోటల్ స్క్వేర్ ఏరియా ఎంత అంటే 6.14 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ మేజర్ ఫ్లోరా ఏంటి అంటే నీడిల్ గ్రాసెస్, గోరా గ్రాస్, బ్లాక్ స్పేర్ గ్రాస్,
golden shower tree, mustard teak, gum arabic tree, Indian jujube, etc. అండ్ మేజర్ ఫానా ఏంటి అంటే ల్యాండ్ మానిటర్ లిజర్డ్స్, గెక్కోస్, స్కిన్స్, సాస్ స్కేల్డ్ వైపర్, గోల్డెన్ చెక్కల్, ఇండియన్ ఉల్ఫ్, బ్లాక్ బక్, చింకారా ఇవన్నీ ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా అన్నమాట. నెక్స్ట్ కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1989లో. టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందంటే 194.81 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే అపి అపి లుడాట్, అపి అపి పుతిత్, ఇండియన్ మ్యాంగ్రూవ్ అండ్ రెడ్ మ్యాంగ్రూవ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇక్కడ మనకు కనిపించే ఫ్లోరా. ఫానా ఏంటి అంటే షెంప్, షెల్ అండ్ ఫిన్ ఫిష్, ఎండేంజర్డ్ ఒలివ్ రిడ్లీ టర్టిల్స్, ఫిషింగ్ క్యాట్, ఫిడ్లర్ క్రాబ్, మడ్ స్కిప్పర్, టెలిస్కోపియం షెల్స్, బ్లాక్ క్యాప్డ్ కింగ్ ఫిషర్, సోలమన్ అరబ్ బటర్ఫ్లై ఎక్సెట్రా ఇవన్నీ ఇక్కడ కనిపించే మేజర్ ఫానా అన్నమాట. అండ్ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీలో మాత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కనిపిస్తుంది అనమాట. ఎక్కడ రోళ్లపాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడ ఉన్నది? నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంది. నెక్స్ట్ గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దీని లొకేషన్ ఎక్కడ ఉందంటే కర్నూలు, నంద్యాల్ అండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్. ఇయర్ ఆఫ్ క్రియేషన్ వచ్చేసి 1990. టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందంటే 1193.68 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మనకు కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటంటే మహువా ట్రీ, కార్మల్ ట్రీ, కిరమ ట్రీ, అర్జున్ ట్రీ ఎక్సెట్రా. అండ్ మేజర్ ఫానా ఏంటి అంటే టైగర్, ప్యాంథర్, వైల్డ్ డాగ్స్, బ్యాట్స్, ఫిగ్ ట్రీస్ ఎక్సెట్రా. అండ్ ఇది మంత్రాలమ్మ కనుమ అండ్ నంది కనుమ అనే 2 ఇంపార్టెంట్ హిల్ పాసెస్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దీని యొక్క లొకేషన్ వచ్చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్. అండ్ ఎప్పుడు క్రియేట్ అయ్యింది అంటే 1990లో. టోటల్ ఏరియా ఎంత? 357.60 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే ఇండియన్ సిరిస్, కాత్పేర్, మౌంటైన్స్ పైథాన్ ఎక్సెట్రా. అండ్ మేజర్ ఫానా వచ్చేసి ర్యాట్ స్నేక్, రాక్ పైథాన్, కాటన్ టీల్, ప్యాంథర్, స్లాత్ బీర్, వైల్డ్ బోర్ అండ్ నీల్గై ఎక్సెట్రా ఇవన్నీ ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా అండ్ ఫానా అన్నమాట. ఈ సాంక్చురీ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద ఉంది. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఏషియాటిక్ ఎలిఫెంట్స్ కనిపించేది ఎక్కడ అంటే ఈ కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంక్చురీలో మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ శ్రీ పెనుశీల నరసింహ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎక్కడుంది? లొకేషన్ వచ్చేసి ఎస్పీఎస్ నెల్లూరు అండ్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. ఎప్పుడు క్రియేట్ చేశారంటే 1997లో. అండ్ ఎంత ఏరియా కవర్ చేస్తుందంటే 1030.85 స్క్వేర్ కిలోమీటర్స్. మేజర్ ఫ్లోరా ఏంటంటే మ్యాంగో ట్రీ, నేరేడు, సైకస్, రెడ్ శాండర్స్, మహువా ఎక్సెట్రా. అండ్ మేజర్ ఫానా ఏంటి అంటే మార్బ్లెడ్ ఫ్రాగ్, లాంగ్ బిల్ వోల్చర్, కుకు, బ్లాక్ డక్, చింకారా, లెపర్డ్, బ్రౌన్ ఫ్లయింగ్ స్క్విరల్ ఎక్సెట్రా ఇవన్నీ మనకి ఇక్కడ కనిపించే ఇంపార్టెంట్ ఫ్లోరా అండ్ ఫానా. అండ్ ఈ సాంక్చురీ మనకి సోమశిల అండ్ కండలేరు ఈ 2 రివర్ బాడీస్ మధ్యలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ కంబల్కొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో. అండ్ ఇయర్ ఆఫ్ క్రియేషన్ వచ్చేసి 2002. టోటల్ ఏరియా ఎంత కవర్ చేస్తుందంటే 71.39 స్క్వేర్ కిలోమీటర్స్. తర్వాత మేజర్ ఫ్లోరా వచ్చేసి రెడ్ కట్చ్, టీక్, ఇండిగో, రోజ్వుడ్ ఎక్సెట్రా. అండ్ మేజర్ ఫానా ఇండియన్ లెపర్డ్, జకాల్ అండ్ బాకింగ్ డేర్ ఎక్సెట్రా. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే చిత్తూరు అండ్ కడప డిస్ట్రిక్ట్స్ లో. అండ్ ఎప్పుడు క్రియేట్ చేశారు అంటే 1985. అండ్ టోటల్ ఏరియా ఎంత అంటే 172.35 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ కనిపించే మేజర్ ఫ్లోరా ఏంటి అంటే సైకస్, బెడ్డోమే, షోరియా రోబస్టా, శాంటలమ్ ఆల్బమ్, రెడ్ శాండర్స్, స్టెర్కులియా ఒరెన్స్, ఈస్ట్ ఇండియన్ క్రాక్స్క్రివ్ ట్రీ, ఫైకస్ రెలిజియోసా. అండ్ మేజర్ ఫానా ఏంటి అంటే ట్రీ ఫ్రాగ్, బుల్ ఫ్రాగ్, గోల్డెన్ గెకో, మానిటర్ లిజర్డ్, గ్రే హార్న్బిల్, క్రెస్టెడ్ సర్పెంట్ ఈగల్, బ్లాక్ హెడెడ్ ఒరాయిల్, పైడ్ కింగ్ఫిషర్, స్లెండర్ లారిస్, లెపర్డ్, స్లాత్ బేర్, మౌస్ డేర్, జియంట్ స్క్విరల్స్, 4 హార్న్డ్ యాంటలోప్ ఎక్సెట్రా ఇవన్నీ ఇక్కడ కనిపించే మేజర్ ఫానా.
నెక్స్ట్ శేషాచలం హిల్స్ బయోస్ఫియర్ రిజర్వ్. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే ఈస్టర్న్ ఘాట్స్ లోని శేషాచలం హిల్ రేంజెస్ లో ఉంటుంది అనమాట. అండ్ ఏ డిస్ట్రిక్ట్ కవర్ చేస్తుంది అంటే తిరుపతి అండ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్స్. అండ్ ఇది బయోస్ఫియర్ రిజర్వ్ గా ఎప్పుడు నోటిఫై చేసినారంటే 20th September 2010 లో దీన్ని నోటిఫై చేశారనమాట. అండ్ ఇది టోటల్ ఎంత ఏరియా కవర్ చేస్తుందంటే 4755.99 స్క్వేర్ కిలోమీటర్స్. ఇక్కడ మనకి ఎక్కువగా రెడ్ స్పీసీస్ ఎక్కువ కనిపిస్తాయి అనమాట. అవి ఎగ్జాంపుల్స్ ఏంటంటే స్లెండర్ లారీస్, ఇండియన్ జైంట్ స్క్విరల్, మౌస్ డీర్, గోల్డెన్ గెక్కో, ఇవన్నీ ఈ రిజర్వ్ లో మనకు కనిపిస్తాయి. ఇంకా అదర్ ఫానా ఏంటి అంటే ఇక్కడ కనిపించేది టైగర్, లెపర్డ్, ఎలిఫెంట్, స్లాత్ బేర్, ఇండియన్ ఉల్ఫ్, వైల్డ్ బోర్, చింకారా, 4 హార్న్డ్ యాంటిలోప్, చీతల్, సంబర్, లిజర్డ్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. ఈ మ్యాప్ లో ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఉన్నాయి. సో జస్ట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ మీకోసం ఒక క్వశ్చన్. ఇది ఏపీపీఎస్సీ 2023-24 లో జరిగిన ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తాను, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.